ఒక కోతి నది ఒడ్డున ఉన్న మామిడి చెట్టుపై నివసించేది. తాను తిన్న మధురమైన పండ్లను ఒక మొసలితో పంచుకుంటూ మొసలితో మంచి స్నేహం ఏర్పరచుకుంది. అయితే మొసలి భార్యకి ఈ స్నేహం అసూయగా అనిపించింది. ఆమె మొసలితో ఇలా చెప్పింది, ఈ కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో. దాన్ని తీసుకొచ్చి నాకు తినిపించు. మొసలి తన భార్యకు లోబడిపోయి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు మొసలి కోతిని నదిలో విహరించడానికి పిలిచింది. మధ్య నదిలో తన అసలు ఉద్దేశం చెప్పింది. నీ గుండె కావాలి అని. కాని కోతి భయపడలేదు. అది సమర్థంగా ఆలోచించింది. నా గుండె చెట్టుపైనే ఉంది అని చెప్పింది. మొసలి మళ్లీ చెట్టువైపు తిరిగింది. ఆ కోతి చెట్టుపైకి ఎగిరి తన ప్రాణాలను కాపాడుకుంది. ఇప్పుడు మనం ఈ కథ నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి? ముందు, కష్టాల్లోనూ మనసు ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యమైనది. ప్రశాంతమైన మనస్సు మనకు పరిష్కారాలను చూపుతుంది. రెండవది, స్నేహం విలువైనది, కాని అది బలమైన, నిజాయితీతో కూడిన వ్యక్తులను మాత్రమే నమ్మాలి. అంతేకాక కొన్ని సమయాల్లో మనం మన భద్రత కోసం నమ్మకం లేని సంబంధాల నుంచి దూరంగా ఉండటం అవసరం.